guys, welcome to my channel Sirichandana. So ఇవాళ vlog ఏంటంటే నేను ఫ్రెండ్స్ అందరం కలిపి చిక్బల్లాపూర్ వెళ్తున్నాము అండ్ అది vlog తీస్తున్నాను. Let's go. Meters turn left. హలో ఎవ్రీవన్, మేము యాక్చువల్లీ బెంగళూరులో ఉన్న ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం. అండ్ వి స్టార్టెడ్ ఆన్ ది వే. ఇక్కడ కదంబ గార్డెనియా అని ఒక టిఫిన్ సెంటర్లో వచ్చాము. అండ్ దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఎంటర్ అయ్యేటప్పుడు మన నార్మల్ రోడ్ సైడ్ ఉడిపి అట్లా అనుకున్నా, కానీ ఎంటర్ అవగానే వీఆర్ షాక్ దట్ ది అంబియన్స్ అండ్ ఆల్. ఫౌంటైన్ ఉంది, పీజియన్స్, ర్యాబిట్స్, డక్స్ అండ్ ఆల్. టిఫిన్ సెంటర్ ఇంత బాగా మెయింటైన్ చేయడం నైస్. అండ్ వడా సాంబార్ డిప్ అండ్ నీరు దోశ ఇక్కడ చాలా ఫేమస్ అట. వీఆర్ గోనా ట్రై దిస్ ఆల్సో. అండ్ నీరు దోశ వీళ్ళు ఇచ్చింది కొబ్బరి అండ్ బెల్లం మిక్స్ ఐటమ్తో. సో చట్నీతో పాటు దిస్ ఈస్ ది డిఫరెంట్ ఐటమ్ విచ్ వీ విల్ ట్రై విత్ నీరు దోశ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ అబౌట్ ఆదియోగి స్టాచ్యూ, చాలామందికి కోయంబత్తూరులో ఉందని తెలుసు 112 feet, కానీ సేమ్ 112 feet ఆదియోగి స్టాచ్యూ బెంగళూరు దగ్గర చిక్బల్లాపూర్లో కూడా రీసెంట్గా ఓపెనింగ్ జరిగింది. సో నౌ వీఆర్ గోయింగ్ టు దట్ ఆదియోగి స్టాచ్యూ విచ్ సేమ్ సైజ్ as కోయంబత్తూర్ వన్ విచ్ ఇస్ 112 feet. అండ్ చాలా తక్కువ మందికి తెలుసు అబౌట్ బెంగళూరుస్ version of ఆదియోగి, inaugurated by again the same Sadhguru. So we'll meet there. See you. ఇక్కడ కాఫీ కూడా చాలా ఫేమస్. యూ క్యాన్ జస్ట్ ట్రై దట్ అవుట్. ఓకే. So we came to Lepakshi temple. So we are about to go to darshan. Yeah. That's it. Bye. సో వీడియో స్టార్టింగ్ లో చిక్బల్లాపూర్ అని చెప్పాం కదా, ఫస్ట్ ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ తర్వాత అక్కడికి వెళ్తాం. సో we are in Lepakshi temple. ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు. బాగుంది. క్రియేటివిటీ బై అన్న. సో ఇప్పుడు అనురాగ్ అన్న దీని సిగ్నిఫికెన్స్, అంటే టెంపుల్లో సిగ్నిఫికెన్స్ గురించి చెప్తున్నారు, విందాం. అన్న మాటల్లో ఈ టెంపుల్ సిగ్నిఫికెన్స్ ని చెప్తారు. సో దాన్ని విందాం. లేపాక్షి అంటే ఓ పక్షి రైజ్ అని. బేసిక్గా రాముడు జటాయుని చనిపోతున్నప్పుడు కలిసిన ప్లేసే లేపాక్షి. అప్పుడు రాముడు అన్న జటాయుతో అన్న లాస్ట్ వర్డ్సే లేపాక్షి, టు సపోర్ట్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ జటాయు. జటాయు అనేది ఒక పక్షి, అది ఒక ఎలివేటెడ్ బీయింగ్ అనమాట, నార్మల్ పక్షి అలా కాకుండా. రామాయణంలో దానికి ఒక ఇట్ హ్యాస్ అ స్పెషల్ ఇంపార్టెన్స్. సో ఎప్పుడైతే రావణాసుడు సీతని ఎత్తుకపోతున్నప్పుడు జటాయు చూసి రావణాసుడితో ఫైట్ చేసి, అతను ఎంత రాక్షసుడు అయినా కూడా ఇట్ ట్రైడ్ హార్డ్ టు స్టాప్ ఇట్. సో అక్కడే మనకి తన ధైర్యం, జటాయు యొక్క కాన్ఫిడెన్స్ అన్నీ అర్థమవుతుంది. సో దట్స్ వై వి టేక్ జటాయు యాజ్ ఇన్స్పిరేషన్ అనమాట. అందుకని జటాయుకి ఒక మెమరీ లాగా ఇక్కడ ఒక పెద్ద జటాయు పక్షిని కూడా పెడతారు.
అటు సైడ్ ఆ టెంపుల్ వెనకాల కనిపిస్తుంది. సో అదే ఈ లేపాక్షి టెంపుల్ సిగ్నిఫికెన్స్. ఈ టెంపుల్ వచ్చేసి వీరభద్రస్వామి టెంపుల్ అంటారు. ఇంకా వన్ ఆఫ్ ద ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ టెంపుల్ని శివుడు విష్ణువు ఇద్దరు ఈ టెంపుల్లో ఉంటారు. వీరభద్రస్వామితో పాటు వీరభద్రస్వామి శివుడి ఇంకొక రూపం లాగా. ఇంకా హ్యాంగింగ్ టెంపుల్ విచ్ ఈస్ కాల్డ్ మిస్టీరియస్ హ్యాంగింగ్ పిల్లర్ సో హ్యాంగింగ్ పిల్లర్ కూడా ఉండేది లేపాక్షి టెంపుల్లోనే. మనం లోపలికి వెళ్ళినప్పుడు వీల్ ఆల్సో సీ ద హ్యాంగింగ్ పిల్లర్ అండ్ క్లాత్ గోయింగ్ అండర్ ఇట్. సో ఇలా దానికి ఏమైనా సైంటిఫిక్ రీజన్ ఏమైనా ఉందా, లేకపోతే సైంటిఫిక్ రీజన్ అనుకోవడానికి బ్రిటిష్ వాళ్ళలో ఒకడు ఈవెన్ ట్రై టు మూవ్ ద పొజిషన్ and try to see the reason, but he failed in that attempt. ఆ ఫెయిల్ అటెంప్ట్ వల్లే కొంచెం పొజిషన్ కూడా చేంజ్ అయింది పిల్లర్ది అంటారు, అని స్టిల్ ఇట్స్ హ్యాంగింగ్. ఆ పిల్లర్ని కూడా దగ్గరలో చూసేద్దాం. ఏబుల్ టు క్యాప్చర్ దట్ యాజ్ వెల్. ఓకే. ఇంకా లేపాక్షి టెంపుల్ని అగస్త్య మహాముని ఫస్ట్ డిస్కవర్ చేసి కట్టింది అంటారు. తర్వాత వీరన్న అనే ఇద్దరు కూడా ఈ టెంపుల్ని ఇంప్రూవైజ్ చేశారు, రీబిల్డ్ చేశారు. ఇంకొక స్క్రిప్చర్ కూడా ఏం చెప్తుందంటే వాళ్ళు బాగా డబ్బులు ఖర్చు చేశారు, దే స్పెండ్ లాట్ ఆఫ్ మనీ అని చెప్పేసి బడ్జెట్ ఎక్సీడ్ అయింది అంటారు మన భాషలో. సో రాజు వాళ్ళకి సిక్స్ ఇచ్చి వాళ్ళ కళ్ళు పీకేసి గోడలో పెట్టినట్టు చెప్తారు. వీ కెన్ ఆల్సో సీ దోస్ ఐస్ అండ్ tears rolling out of them. ఓకే. సో ఇన్ని విషయాలు మీకు ఎలా తెలుసు, ఇవన్నీ ఎలా ఎక్కడి నుంచి తీసుకుంటుంటారు, రీసెర్చ్ చేసుకుంటారా లేకపోతే ఎలా? ఇప్పుడే మన ఆడియన్స్కి చెప్పాలని గూగుల్లో రీసెర్చ్ చేశాను. ఓకే. సో యూ కెన్ యాక్చువల్లీ సీ ద ఎఫర్ట్ దట్ ఈస్ బీయింగ్ పుట్ బై మిస్టర్ అనురాగ్ కోలర్. ఇట్స్ రియల్లీ నైస్ యాక్చువల్లీ. యా. ఇంకా జటాయు దగ్గరికి వెళ్ళినప్పుడు we will explore more history. ఓకే. సో జటాయు అన్నారు కదా ఇందాక, ఇక్కడ నుంచి మనకి జటాయు కనపడుతుంది అనమాట. లోపల దర్శనం చేసుకొని ఆ తర్వాత అక్కడికి వెళ్ళిపోదాం. సో ఇదంతా నాట్య మండపం అంట. సో హ్యాంగింగ్ పిల్లర్ అన్నారు కదా, హ్యాంగింగ్ పిల్లర్ ఇక్కడ ఉందంట. సో ఫస్ట్ అంటే ట్రై చేస్తూ ఉన్నారు. సో ఇదే అంట ఆ హ్యాంగింగ్ పిల్లర్. ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది చూడండి, కొంచెం. సో ఇక్కడ వీళ్ళైతే చెక్ చేస్తున్నారు ఫోటో తీసి లోపల ఏమన్నా సపోర్ట్కి ఉందా లేదా అని. అండ్ దుపట్టా పెట్టి ట్రై చేశారంట, బట్ ఏదో అడ్డున్నట్టే కనపడుతుంది అని పక్కన వేరే ఆంటీ చెప్పారు. సో దాని గురించి చూద్దాం. ఓకే, సపోర్ట్. ఓకే ఓకే. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఏమంటున్నారంటే మధ్యలో చిన్న సపోర్ట్ అయితే ఉంది, సో ఫోటోలో క్యాప్చర్ అయ్యింది అంటున్నారు. అందువల్లే అది మొత్తం కంప్లీట్గా బయటికి రావట్లేదు అంటున్నారు. అంతేనా? మధ్యలో సపోర్ట్ అయితే ఉంది. ఒకప్పుడు ఆ సపోర్ట్ కూడా లేదంట, ఇప్పుడు వేడికి కొంచెం బాగా ఎక్స్పాండ్ అయ్యి ఇక్కడ చూస్తే కొంచెం స్కల్ప్చర్ కూడా ఉంది. అదంతా పెయింటింగ్ యాక్చువల్లీ. ఓకే, సో ఇదంతా పెయింటింగ్ అంట. ఇప్పుడే టెంపుల్లోకి మనం వెళ్తూ ఉన్నాం.
దిస్ ఈస్ కంప్లీట్ వ్యూ ఆఫ్ లేపాక్షి టెంపుల్. ఇప్పుడే లోపల దర్శనం అయిందనమాట. లోపల ఎవరెవరు ఉన్నారు? వీరభద్రుడు, విష్ణువు, శివుడు, గణపతి స్వామి, దుర్గాదేవి, రకరకాల దేవతలు యాక్చువల్లీ. సో ఇప్పుడు అక్కడ దర్శనం అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఒకసారి టెంపుల్ మొత్తం ఒకసారి అలా. ఓకే, ఇది కళ్యాణ మండపం అంట. నెక్స్ట్ అక్కడ జటాయు దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది హనుమంతుడి పాదం. ఓకే, సో హనుమంతుడి పాదం అంట ఇక్కడ ఉంది. శ్రీకాళహస్తిని రిప్రజెంట్ చేశారు. శ్రీకాళహస్తి తిరుపతిలో ఉండే ఒక ప్లేస్. ఆ ప్లేస్ సిగ్నిఫికెన్స్ ఏంటో ఇక్కడ మనం చూడొచ్చు. అక్కడ చూస్తే స్పైడరు శివలింగానికి అభిషేకం చేస్తున్నట్టు చూడొచ్చు. పక్కన నాగదేవుడు శివలింగానికి అభిషేకం చేస్తున్నట్టు. ఇక్కడ ఎలిఫెంట్ ఏనుగు శివలింగానికి అభిషేకం చేస్తున్నట్టు. సో శ్రీకాళహస్తిలో శ్రీ స్పైడర్, కాళ స్నేక్, హస్తి ఎలిఫెంట్ ఈ మూడు కూడా శివలింగానికి ఆ ప్లేస్లో అభిషేకం చేసి మోక్షాన్ని పొందుతాయి. సో అందుకని దానికి శ్రీకాళహస్తి అని పేరు. సో దాని మీనింగ్ ఇండైరెక్ట్ ఏంటంటే ఎవరైనా సరే శివుడికి ఇలా అభిషేకం చేసి మోక్షం పొందొచ్చు అక్కడ అని ఇండైరెక్ట్గా రిప్రజెంటేషన్ లాగా అనుకోవచ్చు. అది ఇక్కడ లేపాక్షిలో దానికి మెమరీగా రిప్రజెంట్ చేశారు. ఇప్పుడు లేపాక్షి మెయిన్ టెంపుల్ వీరభద్రస్వామి టెంపుల్ నుంచి లేపాక్షి నంది దగ్గరికి వచ్చినాము. సో దీని విశేషం ఏంటి, ఇంపార్టెన్స్ ఆఫ్ లేపాక్షి? థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మోనోలిథిక్ నంది స్టాచ్యూస్ అనమాట. మోనోలిథిక్ అంటే అదే మోనో అంటే సింగిల్, లిథిక్ అంటే స్టోన్. ఒకటే స్టోన్ నుంచి ఇదంతా ఒకటే స్టోన్తో చేయబడింది. ఓకే, తెచ్చుకున్నారో లేదో ఆ స్టోన్ ఇక్కడే లేదో తెలియదు. సంహౌ దే ఆర్ ఏబుల్ టు. సో ఇక్కడ నుంచి మనం ఇట్లా వస్తే జటాయు. సో ఇప్పుడే ఈ ప్లేస్కి వచ్చేసామండి. జటాయు థీమ్ పార్క్ వచ్చేసామండి ఇప్పుడే. ఓకే, సో ఇదే ఓవరాల్ వ్యూ అనమాట. ఇలా వెళ్తున్నారు కదా, అలా మనం కూడా పైకి వెళ్ళిపోతాం. సో అక్కడ టికెట్స్ మనం అక్కడ తీసుకోవాలి ఆ కార్నర్లో. సో దిస్ హౌ వి గో. చూస్తున్నారు కదా, పీక్ పాయింట్కి వచ్చేసాం అనమాట. యాక్చువల్లీ మనం అక్కడికి వెళ్ళాలి, కానీ అక్కడికి వెళ్ళలేకపోతున్నాము. అది కరెంట్లీ క్లోజ్డ్. సో ఇక్కడ నుంచి చూస్తే మనం ఇందాక వెళ్ళిన టెంపుల్, వీరభద్రుడు టెంపుల్ అంతా ఇక్కడ నుంచి కనపడుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడే ఆ పాదం ఉందన్నమాట. సో ఇదే పీక్ పాయింట్ అనమాట. చూస్తున్నారు కదా మనం ఎంత హైట్ వచ్చేసాము. యూ కెన్ సీ ద పీపుల్ ఓవర్ దర్. దిస్ ఈజ్ ఆల్ ద రెస్ట్. సెల్ఫీ కాడిన ఇప్పుడు. ఇక్కడ క్లౌడ్స్ని బాగా అబ్జర్వ్ చేయండి. జటాయు రూపంలో ఉన్న క్లౌడ్స్ని చూడండి అక్కడ.